భారతదేశ వ్యాప్తంగా సెన్సస్ మొదలవబోతోంది. అంటే జనగణన మొదలవబోతోంది. మనం చూస్తే గనక దేశంలో ఇది 16వ సెన్సస్. యాక్చువల్లీ 2021లో జరగాల్సింది కరోనా వల్ల దాదాపు 6 సంవత్సరాలు డిలే అయ్యి ఇప్పుడు స్టార్ట్ అవబోతుందన్నమాట. దేశవ్యాప్తంగా జనగణనకు కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలకు సంబంధించిన నిబంధనల్లో కీలకమైన మార్పులు తీసుకొచ్చింది. ఈసారి ఎవరైతే లివ్ ఇన్ కపుల్ సహజీవనం చేస్తూ ఉంటారో ఎక్కువ కాలం వాళ్ళు సహజీవనం చేస్తుంటే వాళ్ళొక మ్యారీడ్ కపుల్ లాగా ట్రీట్ చేస్తారనమాట. అంటే ఆ జంటకు కూడా కుటుంబ హోదా ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. చాలా కాలంగా కలిసి ఉంటున్న జంటలు పెళ్లి కాకపోయినా సరే ఇకపై ఒకే కుటుంబంగా గుర్తించాలని నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు సెన్సస్ ప్రక్రియ వివరాలకు సంబంధించి రిజిస్ట్రార్ జనరల్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ ఒక మీడియా ప్రకటన చేశారనమాట. ప్రస్తుతం భారతదేశంలో 16వ సెన్సస్ జరగబోతోంది. ఈ ప్రక్రియ ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అంటే 2026 ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ప్రారంభం కానుంది. 2 దశల్లో ఈ సెన్సస్ చేపడుతున్నారు. తొలి దశలో భాగంగా గృహగణన హౌస్ లిఫ్టింగ్ ప్రాసెస్ చేస్తారనమాట. దీనికి సంబంధించి 33 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ కుటుంబంలో ఎవరుంటారు? వాళ్ళేంటి? దీనికి సంబంధించి ఒక మొబైల్ యాప్ ద్వారా అధికారులు ఇంటింటికి వెళ్లి ఇళ్ల వివరాలు సేకరిస్తారు. రెండో దశలో జనాభా లెక్కల సేకరణ జరుగుద్దనమాట. దీన్ని 2027 ఫిబ్రవరిలో ప్రారంభించనున్నారు. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా స్వయంగా వివరాల నమోదుకు కూడా కేంద్ర ప్రభుత్వం ఈసారి అవకాశం ఇచ్చిందనమాట. జనగణన కోసం 33 ప్రశ్నలతో ఒక క్వశ్చనీర్, ఒక ప్రశ్నావళిని కూడా తయారు చేశారు. మనకు తెలుసు సెన్సస్ అనేది చాలా ముఖ్యం. సెన్సస్ డేటా ఆధారంగానే రేపొద్దున ఉమెన్ రిజర్వేషన్ బిల్ కావచ్చు, డీలిమిటేషన్ కావచ్చు, ఇవన్నీ జరుగుతాయన్నమాట. అయితే ఈ సెన్సస్ సంబంధించి పూర్తి స్థాయిలో డేటా మనకి అవసరం. ఇక్కడ చాలా గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు, గవర్నమెంట్ పథకాలు, లబ్ధిదారులు అసలు ఎవరికి టార్గెట్ చేసి ఒక స్కీమ్ పెట్టాలి, వీటన్నిటి కూడా సెన్సస్ చాలా అవసరం అనమాట. వీటన్నిటితో పాటు టార్గెటెడ్ గ్రూపు లబ్ధిదారులు ఎవరో తెలుసుకోవడానికి కూడా సెన్సస్ అవసరం. ఇవన్నీ పక్కన పెడితే భారతదేశ జనాభా ప్రపంచంలోనే హైయెస్ట్ అంటే అతి ఎక్కువ జనాభా గల దేశంగా అనుకుంటున్నాం. కానీ సెన్సస్ డేటా వస్తే కానీ మనకి పూర్తి వివరాలు తెలియవు.